హరహర మహాదేవ, రక్ష రక్ష భైరవ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ, ప్రేమస్వరూపులకు ఆ కాళభైరవుడు, భైరవి మాత, రాజశ్యామలాదేవి కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన ఈ పీఠంలో అంటే మన దేవాలయంలో జరిగేటువంటి పౌర్ణమి కార్యక్రమం గురించి మీకు తెలియజేస్తాను. రేపు జూలై 10వ తేదీ ప్రదోష వేళలో గురువారం, ఆషాఢ పౌర్ణమి. దీన్ని గురు పౌర్ణమి అని కూడా అంటారు. చాలా అదృష్టం కదా, గురువారం నాడే ఈ గురు పౌర్ణమి రావటం. గురువులని సత్కరించుకునే రోజు, గురువు యొక్క రుణాన్ని తీర్చుకునే రోజు, ఆ గురువులను పూజించటం ద్వారా, ఆ గురువులను సేవించటం ద్వారా మంచి ఫలితాలు పొందేటువంటి రోజు ఈ గురు పౌర్ణమి. దీన్నే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. మనం ఆ రోజు వ్యాసుడికి పూజ కూడా చేస్తారు. మరి ఈ పౌర్ణమి రోజు చాలా విశేషం ఏమిటంటే, కాళభైరవుడు కాలానికి అధిపతిగా, పంచభూతాలకి అధిపతిగా, ఒక గురువుగా శనీశ్వరునికి శని యొక్క ఈతి బాధలన్నీ తొలగాలని, అలాగే పరమశివుడు దక్షిణామూర్తి రూపంలో ఒక గురువుగా, ఇలా మనం అనేక రూపాల్లో ఆ శివుడు భైరవుడిగా, దక్షిణామూర్తిగా మనకి దర్శనమిచ్చి ఆ రోజు అనేక వరాలను ప్రాప్తించేటువంటి రోజు. అందువలన ఇక్కడ ఎప్పట్లాగే మనం యాగాన్ని, రాజశ్యామల సమేత మహాకాళభైరవ హోమాన్ని జరుపుకుంటాం. అందరూ కూడా పరోక్షంగా పాల్గొని, అలాగే వివరాలు కూడా కావాలి అనుకునేవారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే మీకు వివరాలు తెలియజేయబడతాయి. అలాగే ముఖ్యంగా ఇక్కడ గోసేవ జరుగుతుంది. గోమాతలను సేవించటం, గోమాతలను రక్షించటం కోసం మనం కొంత సేవా కార్యక్రమం, అలాగే గోమాతలకి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్నప్రసాద సేవ కూడా జరుగుతుంది. మీరందరూ కూడా ఇందులో చక్కగా పాల్గొని అందరూ ఆ స్వామి ఆశీస్సులు పొందుతారని. స్ఫటిక శివలింగేశ్వరునికి అభిషేకం కూడా చాలా విశేషం. అలాంటి విశేషమైనటువంటి అభిషేకంలో మీరు పరోక్షంగా పాల్గొని మంచి దీవెనలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీకు మన దేవాలయం తెరిచే వేళలు కానీ, తెరిచే రోజులు కానీ ఎప్పటికప్పుడు కమ్యూనిటీ పోస్ట్లో కూడా పెట్టి తెలియచేయటం జరుగుతుంది. మీరందరూ కూడా చూడండి. ఇక రెమెడీస్ విషయంలో చాలామంది అడుగుతున్నారు. మీరు వీడియో చివరి వరకు చూసినట్లయితే ప్రతి వీడియోలో కూడా మీకు రెమెడీస్ తెలియచేయబడతాయి. అలాగే మన రాశి ఫలాల వీడియోలన్నీ మీకు నచ్చుతాయని మనస్ఫూర్తిగా భావిస్తూ, ఆ భైరవుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ, మీరు ఒక చిన్న లైక్ చేయండి ప్రతి వీడియోకి. అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ షేర్ చేసి ఈ యొక్క ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంలో మీరు పాలు పంచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మేషరాశి, జూలై 1 నుంచి 15 వరకు ఈ రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం. ప్రతి మనిషికి కూడా ఒక గుడ్ టైం వస్తుందంటారు. ఎప్పుడు ఒక పక్క పడుకోదంటారు కదా. అలాగే ప్రతి మనిషికి ముందు వెనక అనేది ఉంటుంది. ఈ కాలం ఎప్పుడైతే మనకు అనుకూలంగా వచ్చిందో దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. దాన్నే ముద్దొచ్చినప్పుడే సంకెక్కాలనే సామెత కూడా పెద్దలు చెప్తారు. మీకైతే ఇప్పుడు గుడ్ టైం నడుస్తూ ఉంది. కాస్త ముందుకు వెళ్ళండి. ఏదైనా ఒక కార్యాన్ని తలపెట్టినట్లయితే తప్పకుండా అది విజయప్రాప్తి జరుగుతూ ఉంది. అలాగే ధైర్యంగా ముందుకు అడుగు వేయాలి. మీరు ఏ పనైనా సరే కాస్త మొండి ధైర్యంతో ముందుకు వెళ్తేనే పనులు మాత్రం అవుతాయి. ఇక ఆర్థిక పరిస్థితులకు వచ్చినట్లయితే చక్కగా ప్రణాళికలు చేసుకోవడం, ఆర్థిక పరిస్థితులని చక్కదిద్దుకోవడం కూడా జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఖర్చులు మాత్రం కాస్త అధికంగా కనపడుతున్నాయి. అలాగే
లగ్జరీస్కి సంబంధించి కాస్త ఖర్చులు ఎక్కువగా అయ్యేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి లగ్జరీస్ పెట్టినట్లయితే ఇబ్బంది ఎదురవుతుంది. ఎవరో చెప్తారు, నువ్వు కాకపోతే ఎవడు చేస్తాడని చెప్పేసి మిమ్మల్ని పొగిడేస్తూ ఉంటారు. వారందరి కోసం కూడా మీరు బలైపోతారా? ఆలోచించండి. అలాగే ముఖ్యమైన వ్యవహారాలు కూడా చాలా చాకచక్యంగా, చాలా ఓర్పుతో డీల్ చేస్తారు. అలా డీల్ చేసి సున్నితంగా వ్యవహరించి, ఓపికగా వ్యవహరించి, నెమ్మదిగా ఆ డీల్ ఓకే చేసుకోగలుగుతారు. అలాగే మీ బంధువర్గంతో కూడా అనుబంధాన్ని పెంచుకుంటారు. మరి కొన్ని సమస్యలు ఉంటాయండి ప్రతి మనిషికి కూడా. అలాగే ఎప్పటి నుంచో వస్తూ ఉంటాయి. లాంగ్ అంటారు చూసారా, లాంగ్ ఎగో అన్నట్టు పరిష్కారం కాని సమస్యలకు కూడా సడన్గా మీకు పరిష్కారం అయిపోవటం కూడా ఒక ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి సంఘటనగానే చెప్పాలి. అలాగే సమాజంలో కొంతమంది పలుకుబడి కలిగినటువంటి వ్యక్తుల పరిచయం కూడా మీకు ఆనందాన్ని ఇస్తుంది. మరి గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికి మాత్రం ఈ ప్రయత్నాలన్నీ కూడా ఫలించే సూచనలు అయితే ఉన్నాయి. భూ వివాదాలు ఉన్నవారు, ఎవరికైనా భూములు పంచుకోవటంలో కానీ, లేకపోతే ఎవరితోనైనా గొడవలు కానీ ఉన్నట్లయితే భూములకు సంబంధించి ఈ మధ్య చాలా దారుణాలు జరుగుతున్నాయి కదండి. ఒక డాక్యుమెంట్కి మరో డాక్యుమెంట్ యాడ్ చేసి అమ్మేయటం, చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదు ఏదైనా భూములు ఏవైనా కొనుగోలు చేయాలనుకున్నా సరే చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాగే మీ జీవిత భాగస్వామితో మాట పట్టింపులకైతే వెళ్ళొద్దు. కాస్త ఓపికగా వ్యవహరించండి. ఒకవేళ ఏదైనా తగాదా వచ్చిందనుకోండి, ఇగోకు మాత్రం పోవద్దు. ఇగోకు పోవటం వలన జీవితం చాలా ఇబ్బందుల పాలవుతుంది. మీరు అనుకుంటారు, నాకేంటి అవసరం, ఎందుకు కలిసి ఉండాలి, నేను చాలా గొప్ప. ఇటు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే. కాకపోతే మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక వివాహ బంధం ఏర్పడిన తర్వాత వెంటనే ఈరోజు తెంచేసుకోవాలనేటువంటి ఆలోచనలు ఎక్కువ అవుతున్నాయి. అది చాలా తప్పు. ముందు అహాన్ని తగ్గించుకోండి. మన హిందూ సమాజం ఏమిటి అంటే భారతీయ సమాజంగానే చెప్పాలి, కుటుంబ వ్యవస్థకి ఎంతో ప్రాధాన్యత అనేది ఉంది. ముఖ్యంగా బిడ్డలు బాగుండాలి అంటే తల్లిదండ్రులు చిటికి మాటికి కాట్లాడుకోకుండా ఉండాలి. కాస్త ఓపికగా ఉండాలి. ఓపికగా ఉంటే అన్నీ బాగుంటాయి. అలాగే విదేశీ ప్రయత్నాలు చేసేవారికి కూడా కలిసి వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. మరి ఎవరైనా అప్పుల కోసం ప్రయత్నం చేసినట్లయితే అవి కూడా కలిసి వస్తాయి. నిరుద్యోగులకు కూడా సానుకూలంగా ఉంది. రాజకీయ నాయకులకు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక ఉద్యోగస్తుల గురించి చూసినట్లయితే కాస్త ఉత్సాహంగా పనిచేస్తారు. కొంతమందికి అయితే ప్రమోషన్లతో కూడిన బదిలీలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మీ సహచర ఉద్యోగులు కూడా మీకు అన్ని రకాలుగా సహకరించేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. వృత్తి వ్యాపారస్తులకు కూడా సానుకూలంగా ఉంది. కాస్త మైండ్ ఉపయోగించినట్లయితే ఇంకా మీ బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయి. అలాగే మీ వ్యాపార రహస్యాలను మాత్రం ఎవరితో కూడా మీరు రివీల్ చేయకండి. ఆ సీక్రెట్స్గానే ఉంచండి. అంతేగాని వీడు నాకు బాగా కావాల్సిన వాడు అని చెప్పారనుకోండి, వాడే ఎక్కడో దగ్గర లీక్ చేసి పారేస్తాడు. జాగ్రత్తగా ఉండాలి. ఇక భాగస్వామి వ్యాపారస్తులకైతే సాధారణంగా ఉంది. కాకపోతే మీ యొక్క పార్ట్నర్స్ మధ్య మాత్రం చిన్నపాటి చికాకులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. షేర్ మార్కెట్ గురించి చూసినట్లయితే స్వల్ప లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చిరు వ్యాపారస్తులు కూడా లాభాలు సంపాదిస్తారు. కళారంగం వారికి, టీవీ సినీ కళాకారులకు అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులకు కూడా గుడ్ టైంగానే చెప్పాలి. ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటే తప్పకుండా సక్సెస్ అయ్యేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. ఆరోగ్యపరంగా చూసినట్లయితే చిన్న ఇబ్బందులు అయితే ఉన్నాయి. స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆహార నియమాలు పాటించాలి. హాట్ వాటర్ తాగడానికి ట్రై చేయండి. చర్మ వ్యాధులు ఒక్కసారి వచ్చినాయంటే తర్వాత ఆ వ్యాధులు తగ్గించుకోవటం చాలా కష్టం. ప్రేమికులకైతే గుడ్ టైం, బెటర్ లక్. మరి ఈ రాశి వారికి 2, 4, 12, 14 అనుకూలంగా ఉంది. 7, 9, 15 తేదీలు మాత్రం కాస్త నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది. మేషరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి. విజయాలు సాధించండి.
ఈ రాశివారు రాస్యాధిపతి అయినటువంటి కుజుడికి కుజగాయత్రి మంత్రం చదువుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. తత్పురుషాయ విద్మహే శిఖధ్వజాయ ధీమహి తన్నో స్కంధ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ప్రతినిత్యం కూడా ఉదయం 11 సార్లు, రాత్రి 11 సార్లు చదువుకోండి. అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అలాగే ఈ మేషరాశి వారికి ఇంకా అంటే ఏలినాటి శని ప్రభావం కాబట్టి ఖచ్చితంగా మన ఇక్కడ జరిగేటువంటి హోమ కార్యక్రమంలో కాలభైరవుడికి మీరు తప్పకుండా పాల్గొన్నట్లయితే ఇంకా మంచి జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే మన ఇష్టదైవం కాలభైరవుడు, కాళభైరవ గాయత్రి, కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.